బీసీలకు 42% రిజర్వేషన్ కొరకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 9వ షెడ్యూల్లో చేర్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సాధన సమితి ఆధ్వర్యంలో తలపెట్టనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని డీఎస్పీ పార్టీ జయశంకర్ జిల్లా అధ్యక్షులు కొత్తూరు రవీందర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జయశంకర్ జిల్లా కేంద్రంలో మహాధర్నాకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. బీసీ సాధన కోసం మొన్నటి బంద్లో అన్ని రాజకీయ పార్టీలు మద్దతిచ్చాయని, బీసీలకు 42% రిజర్వేషన్ దక్కేలా చేసి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత ప్రాచుర్యంలో ఉన్న విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రజలంతా ఎదురు చూస్తున్నది 42% రిజర్వేషన్ గురించే. ఈ 42% రిజర్వేషన్ను 9th షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ మహాధర్నా కార్యక్రమం హైదరాబాదులోని ఇందిరా పార్క్ దగ్గర నిర్వహించడం జరుగుతుంది. 42% రిజర్వేషన్ సాధన సమితి మరియు బీసీ ఎస్సీ ఎస్టీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మరి జస్టిస్ ఈశ్వరయ్య మరియు చిరంజీవులు సార్ ఐఏఎస్ గారు, తర్వాత డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ తెలంగాణ రాష్ట్రంలోని మహాధర్నా జరుగుతుంది. ఈ మహాధర్నా కార్యక్రమానికి భూపాలపల్లి జిల్లాలోని బీసీలు ఎస్సీలు ఎస్టీలు అత్యధిక సంఖ్యలో పాల్గొని మన నైతిక బాధ్యతను నిర్వర్తించాలని, ఖచ్చితంగా దీన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం. ఎందుకు అది చేస్తున్నామంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీ కేంద్రంలో ఉన్నది. కేంద్రంలో ఉన్న ఈ పార్టీ ఖచ్చితంగా 9th షెడ్యూల్లో చేర్చాలి. 42% రిజర్వేషన్ను 9th షెడ్యూల్లో చేర్చి బీజేపీ పార్టీ తన చిత్తశుద్ధిని చూపించాలి. ఈ బీసీల తరఫున అగల్నాటకం చేయొద్దు. ఈ కాంగ్రెస్ పార్టీ కూడా 42% రిజర్వేషన్ కోసం దాన్ని 9th షెడ్యూల్లో పెట్టించే విధంగా రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారే దాన్ని చొరవ తీసుకొని బీసీలందరినీ పట్టుకొని వారి మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని అమలు అయ్యేటట్టు చూడాలి. ఈ 42% రిజర్వేషన్ విద్యలో, ఉద్యోగాల్లో, అధికారంలో అన్నిటికీ అమలయ్యేటట్టు చూడాలి. అంతేకాకుండా బీసీలకు అనేక రకాల సమస్యలు ఉన్నాయి. బీసీల సమస్య ఈ దేశ సమస్య. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చిర్రు. ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 50% దాటద్దంటారు. ఈడబ్ల్యూ రిజర్వేషన్ ఎట్లా తీసుకొచ్చిండ్రని సందర్భంగా నేను అడుగుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని.